ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మొదటిగా నేను దేవుని సన్నిధిలో గడిపే సమయంలో ఒక సన్నివేశాన్ని నాకు దేవుడు బయలుపరిచినప్పుడు ఆ సన్నివేశం విషయమై నేను కొంచెం ధ్యానించాను. ఎందుకు యేసుక్రీస్తు కృపగలవాడు, కరుణామయుడు, అన్నిట్లో మన యందు ఆయన ప్రేమని చూపించు దేవుడు. దేవునికి కోపం రావడం అనేది యేసుక్రీస్తుకి అనేది మనము చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఒక్కసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 చదువుదాం. మార్క్ చాప్టర్ 11 12-14. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. హల్లెలూయా. ఈ మాటల్ని ధ్యానించుకుందాం. సో కొన్ని విషయాలు మనము ఈ దినము మనం ఏమి చూస్తున్నామంటే, యేసుక్రీస్తు బెతనీ నుండి వెలుచున్నప్పుడు ఆయనకి ఆకలి ఇచ్చినది. చూడండి, మన బైబిల్ని క్లుప్తంగా చూసినప్పుడు ఆయన 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మిక్కిలిగా ఆకలి కొని ఉండాల. ఎప్పుడైతే సాతానుడు వచ్చి ఈ రాయిని నువ్వు ఒక రొట్టెగా చేసుకో అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన ఆకలిని ఆయన ఇక్కడ ఏం చేయలేదు, ధ్యానించలేదు. ఆకలిని ఆయన దాని గురించి ఆలోచించలేదు. కానీ ఆ దినము దేవునికి ఆకలి అవుతున్నది. ఈజ్ గెటింగ్ హంగర్. అయితే ఏం చేశాడు? అప్పుడు ఆకలి అయినప్పుడు అక్కడ ఒక చెట్టును చూశాడు. ఆ చెట్టును చూసినప్పుడు వాక్యంలో క్లియర్గా ఏం రాయబడిందంటే, అది ఫలించు కాలము కాదు అని రాసి ఉంది. ఒకసారి మళ్ళీ చదువుదాం, చూడండి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఓకే, అంజూరపు పండ్ల కాలం కాదు, పండ్ల కాలం కాదు అని బైబిలే సెలవిస్తున్నది. అది దీన్ని ఎందుకు దేవుడు శపించాడు? కాని దాన్ని అది అంజూరపు కాలం కాదు అని చెప్తున్నాడు. దీన్ని శపించాల్సిన అవసరం ఏమున్నది దేవునికి అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎన్నో మార్లు ఆయన కొన్ని హెచ్చరికలు చేయడానికి, ఆయన తీర్పు తీరడానికి రాలేదు. కానీ నేను ఏదైతే చెప్తున్నానో మీరు దాన్ని పాటించమని చెప్తున్నాడు. నా మాటలు వినవాడు అని గృహం ఎక్కడ కట్టుకుంటా అన్నాడు? రాతి నేల మీద కట్టుకున్నాడు. అంటే ఆయన చెప్పింది హెచ్చరికలు చేయడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలేదు అని చెప్పాడు. నేను పాపల నిమిత్తమై వచ్చానని చెప్తున్నాడు. సో ఆయన చేసే సేవ కాలంలో ఆయన పరలోక రాజ్యం విషయం చెప్పడం చూస్తాం. పరలోక రాజ్యంలో ఉన్న మహోన్నతం గురించి చెప్తాడు. తండ్రి దేవుని గురించి చెప్తూ ఉంటాడు. అనేకమైన విషయాలు బోధిస్తూ ఉంటాడు. నీవు ఆశీర్వాదముగా, నీవు సమాధానముగా ఎలా ఉండాలి అనేది ఆయన క్లుప్తంగా అనేకమైన ఉపమానాల ద్వారా, అలానే అనేకమైన ఆశ్చర్యకార్యముల ద్వారా ఆయన నిజమైన దేవుడు అని ఆయన కార్యముల ద్వారా చెప్తూ ఉంటాడు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఇంకా మేము వేచి చూడాలనా, నీవేనా ఆ మెస్సయ్యవి అంటే ఏమని చెప్తాడంటే, నేనే మెస్సయ్యనని చెప్పడు. ఏమనంటాడంటే, మీరు చూసి కార్యములు, నేను చేసిన కార్యముల విషయమై చెప్పమని చెప్తాడు. సో జస్ట్ గివ్ ద విట్నెస్, నేను ఏమి చేస్తున్నానో చెప్పండి అని చెప్తాడు. అంటే నేను ఆయననే అని చెప్తాడు. హల్లెలూయా. సో అటువంటి దేవుడు మనం గమనిస్తే, యేసుక్రీస్తు గుణమును చూస్తూ ఉంటే ఆయన ఒక చెప్ప దెబ్బ కొడితే ఏం చేయమన్నాడు? మనకేం చెప్పమన్నాడు? ఇంకో చెంప చూపించమన్నాడు. నీ శత్రువులనే
ప్రేమించమన్నాడు. ఇన్ని మంచి మాటలు చెప్పినా, ఇంత మంచి గుణము గలవాడు, ఇంత ప్రేమ గలవాడు, ఇంత కరుణామయుడు, ఎవరిని చూసినా కరిగిపోయేవాడు, ఒక చెట్టుని శపించాడు ఎందుక? ఒక చెట్టుని ఎందుకు శపించాడు? వాట్స్ ద రీజన్ ఫర్ దట్? చెట్టుని శపించాల్సిన అవసరం ఉండే ఆయనకి. ఇప్పుడు అర్థమైంది కదా, నేను 2 చేపలు 5 రొట్టెల్ని ఎంతోమంది పంచినవాడు. హ్యాస్ అ గ్రేట్ పవర్. సో హీ హ్యాస్ అ ట్రిమెండస్ పవర్, హీ కెన్ డూ ఎనీథింగ్. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన చేసే ప్రతి కార్యము వెనక అద్భుతమైన సందేశం కలదు. హల్లెలూయా! అద్భుతమైన సందేశము. ఈ దినము ఆ సందేశము మీకు అర్థం కావాలని నేను ప్రార్థిస్తున్నాను. యు షుడ్ అండర్స్టాండ్ టుడే. అయితే మనము యేసుక్రీస్తు గురించి, ఆయన గుణము గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే అంజూరపు చెట్టును ఎందుకు ఆయన శపించాడు అనే దాని గురించి మనం చూద్దాం. అంజూరపు చెట్టు యాక్చువల్లీ మనం చూస్తే దాని యొక్క నైజం అంటాం, దాని నేచర్ అంటాం. నేచర్ ఏమిటి? ఒకవేళ అంజూరపు చెట్టు కాయడానికి మనం 4 కాలాలు అనుకుంటాం, సీజన్స్. ఎన్ని సీజన్స్ అండి? 4 సీజన్స్. ఆ 4 సీజన్స్లో ఒక సీజన్ ఏముంటుంది చెప్పండి? వింటర్, సమ్మర్, స్ప్రింగ్, ఇంకోటి ఆటమ్ అంటాం, రైనీ సీజన్ అనుకోండి. సో ఈ 4 సీజన్స్లో ఒకవేళ మీరు ఇప్పుడు గూగుల్ కొట్టి చూస్తే, ఒకవేళ మీరు ఫిగ్ ట్రీ అని మీరు గూగుల్ కొట్టి చూస్తే, ద నేచర్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ అని కొట్టి చూస్తే, యూ కెన్ అండర్స్టాండ్ సంథింగ్ వెరీ క్లియర్లీ. రైట్, గాట్ ఇట్? సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, ఫిగ్ ట్రీ న్యాచురల్ గ్రోన్ ఫ్రూట్స్ బిఫోర్ ద లీవ్స్ ఓపెన్. అంటే ఆకులు రాకమునుపు ఏమొస్తాయంట? దానికి పండ్లు వస్తాయంట. ఆకులు రాకముందు ఏం కావాలి? దానికి పండ్లు వస్తాయి. ఆకులు వచ్చాయంటే ఉద్దేశం ఏది? దాంట్లో మస్తు పండ్లు ఉన్నట్టు. ఆకులు రాకుండా పండ్లు వస్తాయి అన్నట్టు. ఆకులు వచ్చాయి అనుకోండి అంటే దాంట్లో పండ్లు మస్తున్నట్టు. అయితే యేసుక్రీస్తుకి ఆ దినము ఆకలి కొని ఏం చూశాడు చూడండి, ఇక్కడ మాట చూడండి, మళ్ళీ చదువుదాం చూడండి. వండర్ఫుల్ వర్డ్ అగైన్. 11 చదవండి అమ్మా. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని. ఏం చెట్టు చూశాడంట? ఎండిపోయిన చెట్టు చూడలేదు, ఆకులు గల చెట్టు చూసి. ఆకులు అంటే ఏంది అర్థము? దాంట్లో ఏముండాలా? పండు ఉండాలా. పండ్లు ఉంటేనే ఆకులు వస్తాయి. గాట్ మై పాయింట్? పండ్లు ఉంటానే ఆకులు వస్తాయి. దేవుడు దూరంకి వెళ్ళి చూశాడు, ఇది బడే ఆకులు ఉన్నాయి, దీనికి ఏముండాలా? పండ్లు ఉండాలా. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు పండ్లు లేవు. యాక్చువల్ అది ఆకులు పచ్చటిగా ఆకులతో ఉండకూడదు అది, కానీ అది ఆకులతో ఉన్నది, అది పండ్లు లేకుంటున్నది, పనికి రాకుంటున్నది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పని ఏమిటంటే ఇక్కడ యేసుక్రీస్తు ఒకటి అనుకున్నాడు, కానీ దాని రూపం చూస్తే ఒకలాగున్నది, దాని ఫలం చూస్తే ఒకలాగున్నది. రూపము చూస్తే ఒకలాగున్నది, ఫలం చూస్తే ఒకలాగున్నది. యూ కెన్ అండర్స్టాండ్. దగ్గరికి వెళ్ళాడు, ఫలము కోసం వెళ్ళాడు, ఫలము లేకుండా ఉన్నది. ఫలం లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, అనేకులు ఎలా ఉంటారు అంటే, ఆ చెట్టు ఎలా ఉంది అని సాదృశ్యం మనం చూస్తే వేషధారుల వలె ఉన్నది. హల్లెలూయా! వేషధారులు ఏమై ఉంటారంటే, వారేదితో కాదో అది మేము అది అని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనము చూస్తాం సామెతలు 13వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. సామెతలు 13:7. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. వాడి దగ్గర ఏముండదు కానీ నేను ధనవంతుడు అని చెప్పుకుంటుంటాడు. వాడి దగ్గర అన్నీ ఉంటాయి కానీ వాడు ఏమంటాడు? నేను దరిద్రుడు అని చెప్పుకుంటుంటాడు.
అంటే ప్రిటెండ్, హిపోక్రసీ. నువ్వు ఏమై ఉన్నావో అది నీవు బయట వ్యక్తపరచవు. వాట్ ఎవర్ యు ఆర్, యు నెవర్ ఎక్స్పోజ్ దట్. అందుకొరకే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు యేసుక్రీస్తు. చూద్దాం. అయ్యా వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. చదువు, కంటిన్యూ చదవమ్మా. అయ్యో 14 చదవండి, తర్వాత 15. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మోసగాళ్ళు, ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చేది. 13 చదివానమ్మా, 13 చదవండి ఫస్ట్. 13, 14 చదవండి, 15 వచ్చేసింది. అయ్యో వేషధారులారా, బడే ఉన్నారా మీరు? చదవండి, చదువు, బైబిల్లో చదవండి. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశింపు వారిని ప్రవేశింపనీయరు. వేషధారులు ఏం చేస్తారంటే, వారు వేషధారులాగా ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులుగా చూపించే వారిని కూడా పోనీయారు. వాళ్ళ నడవడి, వాళ్ళ వేషధారణ ద్వారా ఇంపాక్ట్ పడతారు. వారిని చూసి ఆహా ఇలా ఉంటే అయిపోతుంది కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుడు వీరిని అసహించుకుంటాడని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు బైబిల్లో? వీళ్ళని అసహించుకుంటాడు. అందుకొరకే ఒక మంచి మాట మనం చూస్తాం ప్రకటన. ఉంటే ఎలా ఉండాలంటే మనము చల్లగానే ఉండాలి, లేకపోతే అటు ఇటుగా ఉంటే ఏం చేస్తారంట ఉమ్మి వేస్తానని చెప్తున్నాడు. ఉమ్మి వేస్తాడు. అయితే చాలామంది మనము ఏమై ఉన్నామో దానిని మనం ప్రదర్శించకుండా, మనము చాలా పచ్చగా పండ్లతో ఉన్నామని పచ్చని ఆకులతో ప్రదర్శన చేస్తూ ఉంటాం. వేషధారుల వలె చాలామంది జీవిస్తూ ఉంటారు. అనేకమైన సంఘములో భక్తి లేకపోయినను మహాభక్తుల వలె ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. వేషధారులు ఏం చేస్తుంటారంటే, వేషము నువ్వు కానిది అది ప్రదర్శిస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా, నువ్వు వేషధారివి అని నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే, ఇక్కడ చూడండి, నీవు ఇతరుల ఎడల నువ్వు వారిని యందు ప్రేమ లేకపోయినా బహు ప్రేమ ఉన్నట్టు నువ్వు ఏం చేస్తుంటావు? నటిస్తూ ఉంటావు. నీ స్వార్థము కోసము నీ వారితో నువ్వు ప్రేమించకున్నా కూడా నువ్వేం చేస్తుంటావు? బహు ప్రేమను ప్రకటిస్తూ ఉంటావు. అందుకొరకే బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది చూడండి. 1 యోహాను రాష్ట్ర పత్రిక 4:20 చదువుదాం. 1 John 4:20. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని బైబిల్ సెలవిస్తున్నది. మనం జ్ఞాపకం చేసుకోవాలా, నీవు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ పక్క సహోదరుని కానీ నీవు వారిలో ద్వేషము కలిగి ఉన్నట్లయితే నీవు అబద్ధికుడు అని చెప్తున్నాడు. అబద్ధికుడు, వేషధారుడు అంటే ఎవరు? హూ ఇస్ ప్రిటెండ్ అంటే ఏంటిది? అబద్ధం చెప్పడమే, నువ్వు కాని దాన్ని చెప్పడమే. నేను గొప్పవాడిని కాదు, గొప్పవాడైనా చెప్తాడు. నేను పేదవాడిని కాదు, గొప్పవాడు చెప్తాడు. నువ్వు కాని దానిని ప్రదర్శించడమే అబద్ధికుడు. ఎవరు? వేషధారం చేసేవాడు అని జ్ఞాపకం చేసుకోవాలా. అలానే చూడండి 1 యోహాను 2:9 ఒకసారి చదువుదాం. 2:9 చదవమ్మా. 1 John చదువు. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఎక్కడున్నామంట? చీకటిలో. మనం అని చెప్తారు, అయ్యా నేను వెలుగులో ఉన్నాను ప్రపంచానికి చెప్తారు. కానీ నువ్వు పక్కవాడిని ద్వేషిస్తే మాత్రము ఏమంటారండి ఇక్కడ? నీవు దేవుని ప్రేమించినట్లే అని చెప్తున్నాడు.
నీ పక్కవారి ఎడల నువ్వు ప్రేమని కనపరుస్తలేవు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే నేను దేవుడు ఏమంటాడు, స్ట్రేట్ అవే ఒక మాట అంటాడు. ఏమంటాడండి? అబద్ధికుడు అంటాడు, వేషధారణం అంటాడు, వేషధారుని అంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలా. రెండవది గమనించండి, ప్రతి వారిలో ఈ వేషధారులు ఏం చేస్తారంటే, వీలో ఒక గుణం ఉంటుంది, వీరు ఎంత బాగున్నారో వీళ్ళకి తెలియదు, కానీ పక్క వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఏం గమనిస్తుంటారు, వీళ్ళు ఫాల్ట్స్ గమనిస్తుంటారు. వేషధారులు ఏం చేస్తుంటారంటే పక్కవాని ఫాల్ట్స్ గమనిస్తూ ఉంటారు. పక్కవానిలో ఏం చూస్తుంటారంటే వీళ్ళు నులుసు చూస్తూ ఉంటారు. నువ్వు ఇది కరెక్ట్ చేసుకో బాగుంటావే, ఇది కరెక్ట్ చేసుకోరా నువ్వు బాగుంటావు, నువ్వు ఇట్లుంటే బాగుంటావు, నేను ఇలా ప్రార్థన చేస్తాను నువ్వు చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి. మరి వీని దగ్గర వీని గుణం ఎక్కడ ఎంత ఏమైనా ప్రేమ ఉందా? లేదు. అవతల వాళ్ళని తప్పులు పట్టడమే వీళ్ళ పని. అవతల వాళ్ళు తప్పులు పడుతూ ఉంటారు, ప్రతి విషయంలో తప్పులు పడుతుంటారు. అందుకొరకే ఒక మంచి మాట యేసుక్రీస్తు చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 7:5 చదువుదాం. 7:5 మాథ్యూ చాప్టర్ 7:5. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలంను తీసి, మొదట ఎవరు చూసుకోమంటున్నాడు? నీ కంటిలో ఉన్న దూలం చూసుకో అని చెప్తున్నాడు. మన కంట్లో ఉన్న దూలం చూసుకోకుండా ఏం చెప్తుంటాడంటే వీడుతండు, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును, నీకు తేటగా కనిపించును. హల్లెలూయా. మనల్ని చూసుకోమని చెప్తున్నాడు. ఫస్ట్ నువ్వెంత బాగున్నావు, నీ కంట్లో ఎన్ని దూలాలు ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా, నువ్వు ప్రార్థన జీవితం ఉన్నదా, బైబిల్ చదువుతున్నావా, ప్రతి విషయంలో దేవుని యందు ఆధారపడుచున్నావా, దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి నువ్వు దేవుడు నీకు దయచేశాడో, ఏదైతే తలాంతులు దయచేశాడో దాని యందు నువ్వు యోగ్యంగా ఉన్నావా, నీ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. కానీ నీవిచ్చిన దానిని, నీకున్న దానిని నువ్వు పక్కన పెట్టేసి పక్కవాన్ని గెలుకుతూ ఉంటారు. ఏం చేస్తుంటారండి వీళ్ళు? ఫ్రీ అడ్వైస్. ఏమిస్తుంటారండి? ఫ్రీ అడ్వైస్. అది చార్జబుల్ అంటే ఇయర్. నువ్వు అడ్వైజ్ నీకు నాకు 1000 రూపాయలు అంటే అస్సలు ఇవ్వడు. ఫ్రీ అడ్వైస్. అందుకొరకే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటి అంటే, యూ షుడ్ నెవర్ ఎవర్ ట్రై టు ఫైండ్ ఎ ఫాల్ట్స్ ఆన్ అదర్స్. నీ తప్పులని నువ్వు లెక్క పెట్టాలి, పక్కవాని తప్పులు లెక్క పెట్టాలి అని నువ్వు జ్ఞాపకం చేస్తే దేవుడు నీ తప్పులని నీ తేట తెల్లగా చూపిస్తుంటాడు. హీ విల్ షో యూ వెరీ క్లియర్లీ. ఈ లోకంలో ఎవడునూ నీతిమంతుడు లేడు అని చెప్తుంది బైబిల్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ మై డియర్ చైల్డ్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు ఎక్కడైనా పర్ఫెక్ట్ ఉన్నావా అంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని బైబిలే సెలవిస్తున్నది. నీతిమంతుడు ఎవడునూ లేడు అంటుంది. ఒక్కడే నీతిమంతుడు, ఆయన యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేసుకోవాలి. నోబడీ ఈజ్ దేర్. సో మన పక్కవారిలో మొదటిగా నీవు నులుసుని చూసే ముందు ఏం కావాలంటే మన కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో. అందుకొరకు వేషధారుల వలె పక్కవారు ఉన్న కంట్లో నులుసును చూడకండి. హల్లెలూయా. ఇంకొకటి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే, యూ నెవర్ ఎవర్ జడ్జ్ ఎనీవన్. చాలామంది, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పక్కవారి మీద ఏం చేయొద్దు, మీరు జడ్జిమెంట్ పాస్ చేయకండి. ఇది అట్లా, వీళ్ళు అట్లా. యూ నెవర్ నో. యూ విల్ సీ. నేను చాలామంది చెప్తాను, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏమైనా మాట్లాడేటప్పుడు ఒకటే సైడ్ చూస్తావు, నీకు 360 degrees యాంగిల్లో నీకు వ్యూ ఉండదు. జ్ఞాపకం ఒక జీవితం నువ్వు చూసేటప్పుడు నీకు వారి జీవితం ఎడల నీకు అవగాహన తక్కువ ఉంటుంది. యూ కెన్ ఓన్లీ సీ ద ఫ్రంట్, బట్ ద బిహైండ్, ద 360 degrees యూ డోంట్ నో అబౌట్ దట్. ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల గుండా వారు ఎందుకు వెళ్ళారనేది నీకు తెలియని విషయం కనుక యూ నెవర్ జడ్జ్ దెమ్. హల్లెలూయా. నెవర్ ఎవర్ జడ్జ్ ఎనీవన్. అది నీ పని కానే కాదు. యేసుక్రీస్తు కూడా ఈ లోకమునికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ లోకమునికి నేను తీర్పు తీరడానికి రాలేదని చెప్తున్నాడు. నెవర్ జడ్జ్ ఎనీవన్. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు జడ్జ్ చేసిన వెంటనే నువ్వు ఏ కులమానంలో అయితే కొలుస్తావో దేవుడు ఏం చేస్తాడు, నేను అదే కులమానంలో నేను కొలుస్తాడు.
జ్ఞాపకం చేసుకో. సో నెవర్ ఎవర్ డూ దాట్. అందుకొరకు ఒక చిన్న మాట చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? నీవు దేవుని తీర్పు తప్పించుకొందువా అనుకుందువా అన్నాడు. చూడండి, తీర్పులు తీరుస్తూ ఉంటారు. సో నువ్వు దేవుని తీర్పుని నువ్వు తప్పించుకోలేవని బైబిల్ సెలవిస్తున్నది. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే చూడండి, ఈ వేషధారులో ఇంకొక గుణం ఉంటుంది. అంటే ఫిగ్ ట్రీ, వేషధారులు అంటే ఏంది? పచ్చగా చెట్లు ఏం కనిపిస్తుంటాయి మనకు? ఆకులు కనిపిస్తాయి, పళ్ళు ఉండయి. పళ్ళు లేని చెట్టు ఆకులతో ఉంటుంది, చూస్తేందుకు పళ్ళున్నట్టు అనిపిస్తాయి, కానీ లోపట ఏముండదు. అదే ఏం చెట్టు అది? ఏం చెట్టు అది చెప్పండి? అంజూరపు చెట్టు. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇతరులకి పచ్చగా కనిపిస్తున్నావేమో, దేవుడు నీ పళ్ళని ఆశిస్తుంటాడు. దేవుడు ఆమె ఆశిస్తాడు, నీ పళ్ళ కోసమే ఆయన ఆశిస్తాడు, నీ పచ్చని ఆకుల కోసం కాదు. అందుకొరకే చాలామంది ఏం చేస్తామంటే, మనల్ని మనము చాలా అందరికీ నువ్వు పరిశుద్ధునివి షో ఆఫ్ అంటాం. వేషధారులు ఏం చేస్తారండి? షో ఆఫ్. నువ్వు నిజంగానే పరిశుద్ధునివైతే అలా ఉండు, ఏం కాదు. లేకపోతే ఉండకు అని జ్ఞాపకం చేసుకో. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా వచ్చిన చదువుదాం. మాథ్యూ చాప్టర్ 6:1. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా, వారి ఎదుట నీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. నీవు ఫలము పొందవు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాలి ఏమిటి అంటే, నీవు ఒకవేళ ఈ వేషధారి వలె ఉంటే, చాలామంది ఏం చేస్తారంటే, వేషధారుడు ఏం చేస్తాడంటే మనుషుల యందు వారు చేసిన కార్యములని కనిపించడానికి షో ఆఫ్ అంటాం. ఏం చేస్తామండి? షో ఆఫ్. ఈ షో ఆఫ్లో అనొద్దు, కానీ మనుషులు ఎంత పరిశుద్ధంగా ఉంటారో హృదయం కానీ, తెల్లగా ఎంత ఉంటుందో కానీ ఏముంటుంది, కొంతమంది దగ్గర ఏం వేసుకొని వస్తారు? తెల్లటి వస్త్రములు వేసుకుంటారు. కొంతమంది ఎంత సింపుల్ డ్రెస్ వేసుకుంటారు. బాధపడకండి సింపుల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు. నేను చెప్పేవాళ్ళు, మీరు సింపుల్ డ్రెస్ వేసుకుంటే చాలా మంచిది, కానీ సింపుల్ డ్రెస్ వేసుకుంటారు. కానీ ఎవర్రా లేచిపోయింది అంటే సింపుల్ డ్రెస్సే. సింపుల్ డ్రెస్సే అంటే హృదయం ఏమున్నది? లోకమునకి you're showing something to the world what you are not. You're showing something to the world what you are not. God don't like that. దేవుడు ఇష్టపడాడు. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదో ఉన్నావో దేవునికి అది తెలుసు కాబట్టి అదే చూపి. దేవునికి, మనుషులకు అదే చూపి. నువ్వు మనుషుల దగ్గర నేను చాలా ఇది అని మనం ఎప్పుడు ఏం చేయొద్దు? వేషధారణ చేయొద్దు. సో డోంట్ ప్రిటెండ్. నీవు అంజూరపు చెట్టు వలె పచ్చగా ఉన్నట్లు దేవుని యందు ఇతరుల యందు నువ్వేం చేయకూడదు? ఆ మెప్పు పొందాలని ప్రదర్శన చేయకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. మన నడవడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, అలానే మనం 2వ తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు. పైకి అంటే ఎలా ఉన్నామంట? వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారిని యందురు. దాని శక్తిని ఆశ్రయించిన వారి యందు ఇట్టి వారిని విముఖుడవై ఉండుము. చాలామంది ఎలా ఉంటారంటే పైకి భక్తి బడే ఉంటుంది, ఎంత భక్తి ప్రదర్శిస్తారంటే, కానీ దేవుని శక్తిని నమ్మమంటే అది ఎందుకైతుంది బ్రదర్? అలా కాదు కదా, అది కాదు, ఇది ఇలా చేస్తేనే అవుతుంది. నువ్వు దేవుని మీద ఆధారపడు అంటే దేవుని శక్తి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, భక్తి మాత్రం చేస్తారు. భక్తి ఎట్లా చేస్తారు? సూపర్, ఏది మిస్ కాదు భక్తిలా. కానీ దేవుని శక్తి మీద అస్సలు నమ్మకం ఉండదు. వాడిని ఏం చేయమంటున్నాడు దేవుడు?
మరి మంచి దూరం పెడితే బెటర్ అని చెప్తున్నాడు. ఏం పెట్టాలంటే వాళ్ళని కొంచెం దూరం పెట్టాడు. అంటే వారు ఎవరండి? వేషధారులు అని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం అట్లుంటే ఏం చేయాలి? మనం అట్లుంటే ఈ దేనికి గురి అవుతారో నేను చెప్తాను. ఒకవేళ మనం అట్లుంటే నువ్వు దేవునికి గురి అవుతావో ఈరోజు ఎండింగ్లో నీకు తెలిసి వస్తుంది. రైట్. ఇంకొకటి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏ విషయంలో అయినాను నీవు వేషధారుల వల్ల ఉండకూడదు. అంటే నువ్వు ఉపవాసం చేసినప్పుడు కూడా, నువ్వు ఒకవేళ ఉపవాసం చేస్తున్నావు అనుకో, నువ్వు ఏం చేయాలంట? నీ ఉపవాసంని ఎవరికి తెలవాలా? దేవునికే తెలవాలి. మొహం అంతా ఇట్లా మార్చుకొని అయ్యో వాట ఉపవాసం అని చెప్పకూడదు. పీపుల్ షుడ్ నాట్ అండర్స్టాండ్. మనుషులకి నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు తెలవనీయకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు గుర్తుపడతా వేరే విషయం, కానీ నువ్వు మాత్రము నేను ఉపవాసం అండి ఏ బాబు తింటలేము, ఉపవాసం అండి. నెవర్ డూ దాట్. దేవుడు నీకు ఫలం ఇయ్యడు అని జ్ఞాపకం చేసుకో. వేషధారుల వలె నువ్వు ఉండకూడదని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. గలతియన్స్ 6:3. ఇది రాసుకోండి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొను. ఎవరిని మోసం చేసుకోడు? తను తానే మోసం. ఇఫ్ ఎనీవన్ థింక్స్ దే ఆర్ సంథింగ్ వేర్ దే ఆర్ నాట్. నువ్వు ఏదో అనుకుంటున్నావు నేను ఇది అని, నువ్వు అది కాదు అని నీకు తెలుసు. అయితే ఎవరిని మోసం చేసుకుంటున్నావయ్యా? నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఐఎమ్ ఏ గ్రేట్ సింగర్ అనుకుంటున్నావు. పాట గొంతిప్తే పరార్. ఎవరు? జనాలు. నువ్వు అనుకుంటే కాదా? దేవుడు ఇవ్వాలా. ఇది గాడ్ షుడ్ గివ్ దట్ గిఫ్ట్ ఫర్ యూ. గాడ్ షుడ్ గివ్. దేవుడు నీకు ఒకవేళ తలాంత్ ఇచ్చినట్లయితే ఆ తలాంతు బట్టి దేవుడు మహిమ పరపడతాడు. హల్లెలూయా. నువ్వు పాడితే నీకింత దేవుడు ఇంత మంచి వరం ఇచ్చాడా అంటారు. గాడ్ హాస్ బ్లెస్డ్ యూ విత్ వండర్ఫుల్ గిఫ్ట్ అని చెప్తారు. నీకు ఏ తలాంత్ ఇచ్చినా దేవుడిని మహిమపరుస్తుంటారు మనుషులు. ఎస్, దేవుడు నీకు తలాంత్ ఇచ్చాడు. మా రాజు కూడా దేవుడు మంచి వంట చేసే తలాంత్ ఇచ్చాడు. హల్లెలూయా. వండర్ఫుల్. ఎఫ్సీని చూస్తాం ఇక్కడ సిస్టర్, తనకి మంచి పాట పాడే గాత్రం. వాట్ ఏ వండర్ఫుల్ వాయిస్. జేమ్స్ కూడా అట్లే. ఎస్, ఐ రియల్లీ అప్రిషియేట్ ద వాయిస్. నాకు లేదు కాబట్టి కష్టపడతాం మేము. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇంకెక్కడ ఉన్నాయి వాయిస్, వండర్ఫుల్ వాయిస్. సందీప్, he is due for definitely God will bless him with a wonderful voice. He has a good voice. Many people అన్న నా పేరు తీస్తలేదు అనుకుంటున్నాడు రాజు. తెలుసు రాజుకి నువ్వేమై ఉన్నావు. నేనేదో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను నాకు లేదు గొంతు అని. కొంచెం కష్టపడి పాడతాను, ట్రై చేస్తాను. సో వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, ఎవరిని మోసం చేసుకుంటున్నావు? ఒకవేళ సో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నామని జ్ఞాపకం చేసుకో. అందుకొరకే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, నువ్వు పచ్చగా ఉన్నావని జ్ఞాపకం చేసుకోకు. ఇంకోటి మనం నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 1:26 చూద్దాం. జేమ్స్ 1:26. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనివాడు వాని భక్తి వ్యర్థమని చెప్తున్నాడు. దేనికి కళ్ళని పెట్టుకోవాలంటయ్యా? దేని పెట్టుకోండి? కళ్ళెము నోటికి. నీ భక్తి వ్యర్థమని చెప్తున్నాడు. అంటే నువ్వు భక్తి నాకు బస్సు భక్తి పక్కన కూర్చుందనుకో ఎవరన్నా, నువ్వు విన్నావే అది? రీసెంట్గా నేను ఒకటి విన్నా. ఏం విన్నావు? బైబిల్లో వాక్యం కాదు, పాట కాదు, ప్రార్థన కాదు, అన్న మెసేజ్ కాదు, గాసిప్. ఆ సిస్టర్
ఈ బ్రదర్ నోటికి ఏం చేయాలి? కళ్ళం వేసుకోవాలి. ఏది యోగ్యమైనదో, ఏది సరి అయినదో నీవు తెలుసుకొని నువ్వు వ్యవహరించాలా. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి చూపించాలంటే, నీ భక్తి వ్యర్థము కాకుండా ఉండాలి అంటే నీ నాలుకని నీవు భద్రము చేసుకోమని బైబిల్ సెలవిస్తున్నది. యూ షుడ్ కంట్రోల్ యువర్ టంగ్. అ టంగ్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్. అందుకొరకే దానిలో ఏమున్నది? జీవమరణం ఉన్నదని చెప్పుచున్నది. నీ నాలుకని నువ్వు చాలా జాగ్రత్త పరుచుకోవాలా. సో ఆల్వేస్ బీ వెరీ వాయిస్. నీ భక్తిని దేవుడు మెచ్చుకోవాలి అంటే, అది వ్యర్థము కాకుండా ఉండాలి అంటే నువ్వు దాన్ని ఏం చేయాలండి? జాగ్రత్తగా పరుచుకోవడము నేర్చుకోవాలా. కొంతమంది ఎలా ఉంటారు అంటే భక్తి ప్రదర్శిస్తారు. వారు దేవుని విషయంకి వచ్చేవారు బాగా భక్తి ప్రదర్శిస్తారు. కానీ ఎలా ఉంటారు వీళ్ళు? పరిచయులు, కొత్తిమీర, కరపాక్. ఏదో చిన్న చిన్న విషయాలకి దేవుని అందు హ్యాపీ అంట. కరపాక్ కొత్తిమీర అంటే తెలుసా మీకు? కరపాక్ కొత్తిమీర పైన పైన చేస్తారు. అస్సలు విషయంకి వచ్చేవారకలా కుదరదంట. మరి నేను చెప్పలే మాట, ఎవరు చెప్పారు చూడండి. మత్తయి సువార్త 23:23 చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చదువుకోండి. అయ్యా వేషధరులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములని అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. వాటిని మానిది చేయాల. చాలామంది అస్సలైన విషయాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. అనవసరమైన విషయాలు. నీ విశ్వాసమును బట్టి, నువ్వు ఇతరుల ప్రేమను బట్టి, నువ్వు ధర్మశాస్త్రంలో ఏదైతే ప్రధానమైనదో వాటిని వదిలివేస్తారు. కనికరమును బట్టి నీ పక్కవారి ఎడల కనికరం చూపించకుండా ప్రతి విషయంలో ఎలా ఉంటారంటే, ఇది ఇలా చేస్తారు కదా, చిన్న చిన్నయే తప్పులు పట్టేస్తుంటారు. చిన్న చిన్న వీళ్ళు అది చేస్తారు, మేము చేస్తున్నాం. వేషధారులు వీరు. కరపాక్ కొత్తిమీర, కరపాక్ కట్టబడి తీస్తారు. చిన్న చిన్నయే. నెవర్ డూ దాట్. వారు ఎవరండి? వారు ఎవరు చేస్తారు ఇట్లా? వేషధారులు చేస్తారు. మీ పరిస్థితి ఏందో లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. ఏమవుతుంది వేషధారం చేస్తే ఏం చేస్తారు. ఇంకొంతమంది ఉంటారండి, వారు ఏం చేస్తారంటే బైబిల్ని బాగా వాడుకుంటారు. ఏం వాడుకుంటారు? కొంచెం బైబిల్ జ్ఞానం ఎక్కువ వస్తుంది వేషధారులకి. బైబిల్ జ్ఞానం బాగా వాడుకొని ఏం చేస్తారు? వారి తప్పులని వారు కవర్ చేసుకుంటారు. తప్పులను కవర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. చూద్దాం, బైబిల్లో చెప్తుంది. 1 పేతురు 2:16 చదువుదాం. 1 Peter 2:16. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకును మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి దాసులమని లోబడి ఉండండి. లివ్ యాజ్ అ ఫ్రీ పీపుల్ బట్ డు నాట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ యాజ్ ఎ కవర్ అప్ ఫర్ ఈవిల్. దాన్ని కవరప్ కోసం వాడతారు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారిని ఏం చేస్తాడండి? దేవుని యొక్క దాసుల వలె ఉండడానికి ప్రయత్నించాలా అని జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి చూడండి, వేషధారులు ఇంకొక మంచి గుణం ఉంటుంది. ఇది చాలా చక్కని గుణం ఉంటుంది. చాలామంది కొంతమంది బాగున్న వాళ్ళని చూశారు. అందుకొరకే కీర్తనలు 55:21 చదువుదాం. 55:20 కీర్తనలు 55:21. తమతో సమాధానముగానున్న వారికి వారు 21 అమ్మా. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన కత్తిలే. మాటలు ముద్దుగా మాట్లాడతారు. అయ్యో ఏమైంది బ్రదర్, మీ మొహం పిక్కపోయింది.
ఏమైనా ఎవరన్నారు, మీ అక్క తిట్టిందా అని మృదువుగా మంచి ఒక స్వీట్, ఒక మంచి పాయిజన్ దిగిపోతాడు మన హృదయంలో. స్వీట్ పాయిజన్స్ అంటారు వీళ్ళని. ఏం చేస్తారు వీళ్ళని? స్వీట్ పాయిజనర్స్. సో నీవు ఇటువంటి వారివై ఉంటే నీ యొక్క గుణముని నువ్వేం చాలా యు షుడ్ చెక్ యువర్ సెల్ఫ్. ఒకవేళ ఇటువంటి గుణము కలిగి ఉంటే చూడండి ఏమవుతుందంటే, చిన్న విషయం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుండి 21 చూద్దాం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ఏమైపోయిందండి? చూడు, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. దేవుని వదుట ఒకవేళ నీవు వేషధారి వలె ఉంటే, దేవుడు నువ్వు పచ్చగా ఉన్నావని ప్రదర్శన చేస్తూ ఉంటే, దేవుడు నీ యందు ఫలములు ఆయన ఆశించినప్పుడు నీ దగ్గర ఫలములు లేకపోతే, నీవు దేవుని యొక్క ఉగ్రతకి గురివవుతావని జ్ఞాపకం చేసుకో. దేవుని ఉగ్రతకి ఎందుకు నువ్వు అవుతావు అంటే, నువ్వు ఏమై ఉన్నావో అది నువ్వు లేకుండా నువ్వు ప్రదర్శిస్తే, పచ్చని ఆకులతో నేను ఉన్నాను అని నువ్వు అంటే, దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చి నీ యందు ఫలములు ఆశించినప్పుడు నీలో ఎటువంటి ఫలము లేకపోతే నువ్వేమైపోతావు? వేర్లతో పాటు నీవు వెండిపోతావు అని చెప్తున్నాడు. ఎలా ఎండిపోతావండి? వేర్ల పడుతుంది. విల్ బి వ్యానిష్. సో ఇటువంటి వేషధారుల జీవితము దేవునికి అయిష్టమని జ్ఞాపకం చేసుకోండి. వేషధారుల జీవితం జీవించకండి. అందుకొరకు చూడండి, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ దినము నువ్వు దేవుని నీ ప్రార్థనలు ఆలకించాలి అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఏమిటి అంటే, నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏమిటో నువ్వు ఎవరి ముందు ప్రదర్శించాలా? దేవుని ముందు ప్రదర్శించాలా. మనుషుల ఏళ్ళను కూడా నువ్వు ఏమనాలి? నువ్వు స్వచ్ఛమైన ఒక ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమను నువ్వు కనపరచాలా. లేని ప్రేమని ప్రదర్శించకూడదు అని జ్ఞాపకం చేసుకో. ఇతరుల ఎడల నువ్వేం చేయకూడదు? నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళని నువ్వు కరెక్ట్ చేయకూడదు. ఫస్ట్ నిన్ను కరెక్ట్ చేసుకో. దేవుడు ఏ విషయంలో నిన్ను దీవిస్తున్నాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకొరకు ఇక్కడ చూడండి, పరిచయుని ప్రార్థన, సుంకరి ప్రార్థన. ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు మాట చెప్తుంటాడు. పరిచయుని ప్రార్థన చూద్దాం. ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, నేను మందిరానికి వస్తాను, దశంభాగం ఇస్తాను, ఉపవాసం చేస్తాను, నేను ఆ సుంకర వలె కాదయ్యా చెప్తున్నాడు. కానీ దేవునికి ఆ ప్రార్థన ఆలకించలేదు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే సుంకరి చెప్తున్నాడు, అయ్యా నేను యోగ్యుని కాదు, తలి ఎత్తి చూచడానికి కూడా నీ సన్నిధిలో నాకు యోగ్యుని కాదు. ఐ కెనాట్ స్టాండ్ ఇన్ యువర్ ప్రజెన్స్. నేను ఎక్కడో ఉంటాను తండ్రి, నేను ఏమై ఉన్నావో నీకు తెలుసు. సో నీవు జ్ఞాపకం చేసుకోవాలా. నీవు సమాజ మందిరంలో కానీ ఇతరుల ఎడల కానీ నువ్వు ఏమై ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకొని జీవించడం అనేది జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నిజంగానే నీలో ఏదైనా తప్పిదం ఉంటే దేవుడు ఎన్నో మార్లు చెప్తున్నాడు. గాడ్ ఈజ్ టెలింగ్ యూ. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో విషయంలో వారు ఏం చేస్తారంట? పాపం చేస్తారు. పాపం లేని వాళ్ళు లేడు అని చెప్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1:8 చదువుదాం. 1:8 ముగిస్తున్నాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మరి మనలో సత్యం ఉండదు. సో జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో నువ్వు ప్రతిదినము నీ యొక్క ప్రార్థనలో ఏముండాలి అంటే, అయ్యా నేను తెలుసో తెలియకనో నిన్నటి దినమున
రాత్రి వేళలో నేను పాపము చేసినట్లయితే నీ ప్రార్థనలో నువ్వు మొదటిగా క్షమాపణ కోరాలి. యు షుడ్ ఫస్ట్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫర్ గాడ్. ఎస్ మై లార్డ్. కింద బాగా 9 చదవండి. మన పాపముని మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. నేను పవిత్రులుగా చేస్తాడు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు నువ్వు ఏమై ఉన్నావో వాట్ ఎవర్ యు ఆర్, అలానే దేవుడు నేను ఇష్టపడతాడు. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు అదాలే ఉండు. నువ్వు మనుషుల కోసమై నువ్వు కాని దాని విషయమై నువ్వు దానిని ప్రదర్శించకు. దేవుడు నిన్ను ఆశ్రయించుకుంటాడు. నువ్వు మనుషుల మెప్పు కోసమే నువ్వు ప్రదర్శిస్తున్నావేమో, దేవుని యొక్క ఉగ్రత గురవుతావని జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ఉగ్రత గురవుతావు. నువ్వు పచ్చగా ఉన్నావని చూపిస్తున్నావేమో, కానీ ఫలము లేకపోతే దేవునికి సో ఈ దినము మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ అంజూరపు చెట్టు నీ జీవితానికి ఒక పెద్ద గుణపాఠం కావాలా. ఈ అంజూరపు చెట్టు ఏం కావాలి నీకు? పెద్ద గుణపాఠం. దేవుడు నీ అందు ఫలములు ఆశించినప్పుడు నీలో సమృద్ధి అయిన ఫలములు నీలో ఉండాలి. లేకపోతే నువ్వు ఎలా ఉండాలా? ఎండిపోయిన చెట్టు వలె నువ్వు కనిపించాలి దేవునికి. విరిగిన నలిగిన హృదయంతో కలిగి ఉండాలి. పాపము చేశాను దైవా, నేను పాపిని అని నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. నేను పరిశుద్ధిని అని నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండకూడదు. నేను పచ్చగా నేను ఉన్నానని ఎప్పుడు చెప్పుకోకూడదు. నీలో ఫలములు ఉన్నట్లయితే దేవుడు నీ అందు ఆనందిస్తాడు. నీ కార్యంలో బట్టి దేవుడు ఆనందిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. సో నీ జీవితంలో ఒక హెచ్చరికలాగా ఎదుర్చుకోండి. యు టేకెన్ అ వార్నింగ్. మనం ప్రతిసారి ఆశీర్వాదం వాక్యాలు వింటా, బాగుంది దేవా, ఐ గాట్ అ విక్టరీ, నేను ఎలా దీన్ని సాధించాలి, నాకు మంచి బూస్ట్ ఇచ్చావు. ఎస్, బట్ యూ షుడ్ హ్యావ్ వార్నింగ్ సైన్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. యూ షుడ్ వార్నింగ్ సైన్స్. నీ ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో నీకు కావాల్సింది ఏమిటండి? ఎక్కడైతే ఫాస్ట్గా వెళ్తూ ఉంటే కొన్ని ఉంటాయి, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని రాసి ఉంటారు. సో నీ జీవితంలో ఒకవేళ నువ్వు వేషధారిని వల్ల జీవిస్తున్నట్లయితే ఈ దినమే నువ్వు మానివేయి. ఒకవేళ నీవు అలానే ఉన్నట్లయితే ఈ దినం ప్రార్థన చేసుకో. ఈ దినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తానని చెప్తున్నాడు. కపటం ఉన్న వారి ప్రార్థన దేవుడు ఇష్టము. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఈ దినము నేను నీతిమంతుగా చేయాలనుకుంటున్నాడు. నీవు ప్రార్థన చేయి. టుడే యు ప్రే. ఈ దినము నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఏ విషయంలో అయినా నువ్వు తెలుసో తెలియకనో నీవు పరిశీలనలాగా ఉన్నట్లయితే, నీ జీవితంలో వేషధారుని వలె నీవు ఉన్నట్లయితే, ఈ దినము నీకు సరైన దినమని దేవుడు చెప్తున్నాడు. టుడే ఈజ్ ద రైట్ డే. టుడే ఈజ్ ద రైట్ డే మై చైల్డ్. నేను ఇంతగానో ప్రేమిస్తున్నాను కనుక నేను నీకు హెచ్చరికిస్తున్నాను అంటున్నాడు. నినవే పట్టణమని దేవుడు హెచ్చరించాడు. నినవే పట్టణం వాసులు వారు చేసిన తప్పిదమును తెలుసుకొని పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఈ దినము నీకు హెచ్చరికిస్తున్నాడు. నీవు ఒకవేళ వేషధారుని వల్ల నీకు చిన్న గుణమున్నా కూడా, చిన్నది ఉన్నా కూడా, ఇట్స్ అ స్మాల్ మైన్యూట్ థింగ్. నువ్వు ఈ దినమే సరి చేసుకోవడానికి దేవుడు నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఆయన నీకు హెచ్చరిక చేస్తున్నాడు. హీస్ గివింగ్ యూ అ వార్నింగ్ మై చైల్డ్. నీ జీవితము ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటాడు. నీలో ఫలములు కావాలని దేవుడు ఆశిస్తుంటాడు. ఆయన నీలో ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పచ్చగా కనిపిస్తున్నావు, కానీ నీ పచ్చదనాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు. దేవుడి దగ్గర నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆకలిగా వచ్చినప్పుడు నీలో ఫలములు లేనట్లయితే నేను శపిస్తాడని జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని యొక్క శాపమునకి గురి కాకుండా ఆయన కృపాహస్తంలో ఉండాలని నేను కోరుచున్నాను. ఆయన కృప ద్వారా నువ్వు బలపడాలా. నీ అందు ఆయన కరుణ చూపాలా. నీ అందు ఈ విషయంలో ప్రతి విషయంలో ఆయన నిన్ను ఆశీర్వదించాలా.
నిన్ను ఏ విషయంలో కూడా దేవుడు నీ జీవితం విషయమై ఆయన ఎప్పుడునూ నీ హృదయం చూసి ఆయన ఆనందించాలి. కానీ నువ్వు కాని దాని విషయమై ఇతరులు నిన్ను మెచ్చుకోవాలి, ఇతరుల ఎడల ఫలములు పొందాలి అని ఒక వేషధారు వలె జీవించకూడదు అని ఈ దినము దేవుని వాక్యం ద్వారా నీకు హెచ్చరిక వస్తున్నది. ఇది నాకు కాదు అని అనకు, ఇది నాకు కాదు, ఇది సమయం కాదు అనకు. ఇదే సరియైన సమయం అని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయం మార్చుకోవడానికి ఇదే సరియైన సమయము. సహోదరుడా, సహోదరి, టుడే ఇస్ ద రైట్ డే ఫర్ యూ మై చైల్డ్ టు చేంజ్ యువర్ హార్ట్. నా వైపు తట్టి చూడు అని చెప్తున్నాడు. నీలో ఏ దోషమున్నను దేవుడు తీసివేస్తాడు. నువ్వు ఈ దినం వరకు ఏ పాపములున్నను, ఏ శాపములున్నను దేవుడు అది కొట్టివేస్తాడు. నీవు దేవుని యందు నీ మనసుని కుమరించు, నీ హృదయంని కుమరించు. ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్తున్నాడు. ఆయన ఆధారపడడానికి యోగుడని చెప్తున్నాడు. నీ ప్రతి అడ్డంకు నీ జీవితంలో ఏదైతున్నదో, నీ ఆశీర్వాదమునికి ఏ అడ్డంకైతున్నదో, నీ సమాధానానికి ఏదైతే అడ్డంకున్నదో, నీకు ఏదైతే అడ్డుపడుచున్నదో ఈ దినము దానిని నీవు తొలగివేస్తావు. యూ గోయింగ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ లైఫ్ మై చైల్డ్. యేసుక్రీస్తు నామం చెప్తున్నాను, అది నీ జీవితం నుండి వెళ్ళిపోతుంది. ఈ దినం నీవు ఆయన సన్నిధిలో ఒప్పుకో. అయ్యా, నిజము తెలుసు తెలియకో నేను చేశానయ్యా, ఒక్కొక్కసారి నేను తెలిసి చేశాను తండ్రి. ఈ దినమే ఐఎమ్ కన్ఫెస్సింగ్, నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నేను వేషధారణ వల్ల జీవించాను. ఐ విల్ బి ట్రయింగ్ టు లివ్ వాట్ ఐ యామ్ మై లార్డ్. నేను గొప్ప పాపినయ్యా, నా పాప జీవితంని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నాకు ఈ స్థానంలో నువ్వు ఉంచావు. నేను యోగ్యుని కాకపోయినా నాయన నాకు యోగ్యతను దయచేశావు. నా జ్ఞానము లేకపోయినా నాయన నువ్వు నాకు జ్ఞానం దయించావు. నా చేతి పనిని దీవించి ఆశీర్వదించావయ్యా. నన్ను నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావని నాయన నీ యొక్క అద్భుత కార్యముల ద్వారా నువ్వు బయలుపరిచావయ్యా. నన్ను క్షమించు తండ్రి. నీ యొక్క మరి ఒకసారి నీ ఆశీర్వాదములు నా జీవితంలో కుమ్మరించయ్యా. నన్ను చూసిన వెంటనే నిన్ను దేవుడు బహుగా దీవించాడు అని ఆ మాటని నాయన ఇతరుల ఎడల నాయన ప్రకటించే విధముగా నేను ఈ లోకమునికి ఒక వెలుగే ఉండులాగా నా జీవితంని కట్టు తండ్రి అని నువ్వు ప్రార్థించు. మారు మనసు నొందని తీరును జీవ గ్రంథమందు లేని పేరును. మారు మనసు నొందని తీరును జీవ గ్రంథమందు లేని పేరును. అసహించుకొనును ద్వేషించును, అసహించుకొనును ద్వేషించును. ఎరుగనంచు యేసు నిన్ను ఎంచును భాసించును. ఎరుగనంచు యేసు ఎంచును భాసించును. మార్పులేని మానవుండా తీర్పు దినం తాగలేవురా. ఓ సోదరా, తీర్పు దినం రాగలేవురా. ఘోర పాపిగా నీవు కనబడి నేరస్తునిగా నీవు నిలబడి, ఘోర పాపిగా నీవు కనబడి నేరస్తునిగా నీవు నిలబడి, త్రోయబడి నరకాన కూలబడి, త్రోయబడి నరకాన కూలబడి, కాలబడి పోదు కాయము హేయము, కాలబడి పోదు కాయము హేయము. మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవురా. ఓ సోదరా, తీర్పు దినం దాగలేవు.
సోదరా తీర్పు దినం దాగలేవురా. మహాపరిశుద్ధుడా, నా కృపగల నా యేసయ్యా, ఈ దినము నాయన నీ సన్నిధిలో నువ్వు మిక్కిలిగా ప్రేమించిన నీ ప్రియమైన నన్ను బిడ్డలకి నాయన నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. ఇంకనూ నాయన మేము ఎక్కడనైనా వేషధారుల వల్ల జీవించినట్లయితే మా జీవితంలో నాయన ఈ దినమే నువ్వు సరిచేస్తావని నమ్ముచున్నాం. ఈ నీ సన్నిధిలో నాయన ఎవరు ప్రార్థించిన నాయన వారి ప్రార్థనని నాయన నువ్వు ఆలకించమని ప్రార్థిస్తున్నా తాయా. నాయన నీతిమంతుల ప్రార్థనను నువ్వు ఆలకిస్తానన్నావు. ఈ దినము నాయన నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన నాయన నువ్వు ఆలకించి వారికి క్షమాపణ దయచేసామని నమ్ముచున్నాను తండ్రి. వారి జీవితంలో ఎటువంటి నాయన శాపము లేకుండా నాయన నీ సమాధానము నీ సమృద్ధిని నాయన నువ్వు విస్తారంగా దయచేస్తాను నమ్ముచున్నాం. వారి జీవితంలో నాయన ఎలా నడుచుకోవాలనో వారికి నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన వారిని బోధిస్తూ వారికి బోధిస్తూ వారి నడవని నాయన నువ్వే సరిచేసి నీతిమంతుల మార్గంలో నడుచులాగా నీ కృపని అనుగ్రహించండి అయ్యా. నీ అందు భయభక్తులు కలిగి జీవించే ఒక జీవితమని నాయన మరణం వరకు నీకు సాక్షుల వలె జీవించేలాగా నీ కృపని వారికి అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నేను నామపరచవచ్చును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ పరలోకము నెరవేట్లు భూమి మీద నెరవేరును కాక. మన దిన ఆహారం నాడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన మనం క్షమించు ప్రకారము మా అపరాధములు క్షమించు. మనుషోధన తేకకిడి తప్పచ్చు. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మికను సౌహాసము అయా మిక్కిలిగా ప్రేమించి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన, మా సంఘమునకిని సేవ చేసే ప్రతి ఒక్క బిడ్డకి నాయన, మా కుటుంబమునికి ఎల్లప్పుడూ నువ్వు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ సండే.